అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు, ఇక ముఖ్యమంత్రి ఆలస్యం. ఇద్దరు ఓఎస్డీలు సహా పలు కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామంటున్న కేటీఆర్. సిఎల్పి నేత ఎంపిక బాధ్యత ఖార్గేకి. మిగ్జామ్ ఎఫెక్ట్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మిగ్జామ్ ఎఫెక్ట్ వల్ల కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. మిగ్జామ్ ఎఫెక్ట్ వల్ల ఇల్లు దెబ్బతింటే 10,000 రూపాయలు ప్రకటించిన సీఎం జగన్. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసైకు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్కు సీఈఓ వికాస్ రాజ్ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. ఇక కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలవనుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీగా పదవి విరమణ పొందిన ఆయన్ని ఆ తర్వాత గత ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించింది. తాజాగా మారిన సమీకరణాల దృష్ట్యా ప్రభాకర్ రావు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు రాజీనామా చేశారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారాస ముఖ్య నేతలతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన భారాస ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. 10 ఏళ్లలో భారాస అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారంతా తీర్మానం చేశారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నిర్వహించిన సిఎల్పి సమావేశంలో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. సిఎల్పి నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసిసి పరిశీలకులు సేకరించారు. సమావేశం ముగిసిన అనంతరం ఏఐసిసి పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామని డీకే శివకుమార్ తెలిపారు. సిఎల్పి నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. సిఎల్పి నేత ఎంపిక బాధ్యతను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారని, ఆ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జామ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైన తుఫాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదలి క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారిందని తెలిపింది. మంగళవారం ఉదయం బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జామ్ తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో పలు విమానాలు సైతం రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వరద నీటితో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుపాను కారణంగా బాపట్ల మండలం సూర్యలంక అడవి పల్లెపాలెం తీరంలో సముద్రం కల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో ఎడతెరపి లేని వర్షాలు పడుతున్నాయి. మిగ్జామ్ తుఫాను బలపడింది. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీలు కలెక్టర్లకు ఇది ఒక సవాలు లాంటిదని, ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పనుల కోసం జిల్లాకు 2 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని అధికారులకు జగన్ సూచించారు. పంట కోయని చోట్ల అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఒక్కరోజే 97 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని భద్రపరిచామని అధికారులు సీఎంకి వివరించారు. వర్షాలకు ఇల్లు గుడిసెలు దెబ్బతింటే 10,000 ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. మిగ్జామ్ తుపాను కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో పాప వినాశన రోడ్డులోని జాపాలి ఆలయం, ఆకాశగంగా తదితర ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తులను నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా మూసివేశారు. భారీగా చెట్లు పడటం, ఎడతెరపి లేని వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా సమన్వయకర్త జానకి రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలిలో బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టి ఆ పార్టీ శ్రేణులతో సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 సూత్రాలను ప్రజలలోకి తీసుకుపోయే విధంగా కృషి చేస్తామన్నారు. 6 సూత్రాలతో వంట గ్యాస్ 500 రూపాయలకే ఇవ్వడం, 6 లక్షల వరకు రుణమాఫీ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, వైజాగ్ కారిడార్ను మార్చడం, అలాగే ఆంధ్రాలో 2024లో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్ర భవిష్యత్తు మార్చి కడప స్టీల్ ప్లాంట్ను స్థాపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య శర్మ, గొర్రె ఓబయ్య, జయరామిరెడ్డి, ఖాదర్ భాషా, పుష్పరాజ్, రాజేష్, సుబ్బారాయుడు, సంజయ్, ప్రవీణ్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాము. రెండోది, పెట్రోల్ డీజిల్ రేట్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి తక్కువ రేటుకి అందిస్తాము. మూడోది, 6 లక్షల రూపాయల వరకు రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తాము. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నైరుతి వాయవ్య దిశగా కదులుతున్న మిచ్చంగ్ తుఫాను ప్రభావం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారాయి. కార్తీక మాసం కావడం, పంచారామ క్షేత్రాలు దర్శించుకునే భక్తులతో వచ్చిన వాహనాలు అక్కడక్కడ కనిపించాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి ఆదేశాల మేరకు ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో షాపులు కూడా అక్కడక్కడ మూసివేయడంతో పట్టణమంతా జనసంచారం లేని నిర్మానుషంగా దర్శనమిచ్చాయి. ఈ ప్రభావం ఇంకా 2 రోజులు పైగా ఉంటుందని అధికారులు తీర ప్రాంతంలో హెచ్చరికలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోమని ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ ఆదేశాల మేరకు భీమవరం రూరల్ మండలాల్లో రూరల్ సిఐ సత్యకిషోర్, పోలీస్ సిబ్బంది సముద్ర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా చేసి వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పడినటువంటి వాయు దిశగా ఏర్పడినటువంటి మిచ్చంగ్ తుఫాను మరి గత 2 రోజుల నుంచి కూడా తీవ్రమైన ప్రభావం చుట్టూ ఈదురుగాలతో కూడినటువంటి ఎంతో వేగంగా ఉన్నటువంటి తుఫాను ఈ పశ్చిమ గోదావరి జిల్లా మరి దీని మీద కూడా ప్రభావం చూపింది. మరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే తగు జాగ్రత్తలు అధికారులు తీసుకోవడం జరిగింది. అదిగో మరి ఈ రోజు చూసినట్టయితే సోమవారం ఈదురుగాలున్నటువంటి వర్షం, అలాగే పట్టణం అంతా కూడా భీమవరం మరి ఎంతో రద్దీగా ఉండే ప్రదేశాలన్నీ కూడా అన్ని కూడా స్తంభించిపోవడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉమా సోమేశ్వర ఆలయంలో కార్తీక సోమవారం 3వ వారంతో భక్తులతో కలకలలాడింది. వేకువజాము నుండి ప్రధాన ఆలయ అర్చకులతో సోమేశ్వరుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా భక్తులు తాకిడి భారీగా తగ్గింది. ఆర్టీసీ పంచారామ క్షేత్ర దర్శిని ద్వారా ఆలయాలకు భక్తులు విచ్చేశారు. భీమవరం 1 టౌన్ సిఐ అడబాల శ్రీను కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక హారతులను అందించారు. ఇక వర్ష ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉచిత క్యూ లైన్లో వర్షంలో బయట నుంచోలేక దేవస్థానం ఏర్పాటు చేసిన 100-200 క్యూ లైన్లో భక్తులు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆలయ ఈవో రామకృష్ణంరాజు పరిరక్షణలో భక్తులకు స్వచ్ఛంద సంస్థల వారు వేడి పాలను అందించారు. అన్న సమారాధన కమిటీ ద్వారా భక్తులకు అన్న ప్రసాదాలు కూడా అందించారు. ఏదేమైనా బస్సుల ద్వారా వచ్చే భక్తులు వర్ష తాకిడికి భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మున్సిపాలిటీలో కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకోజామున మహిళా భక్తులు శివాలయాలకు చేరుకొని భక్తి ప్రవత్తులతో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఆ శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతీది. ముఖ్యంగా బుద్వేల్ పట్టణంలోని పేట శివాలయం, అనంతగిరి క్షేత్ర శివాలయం, త్యాగరాజు కాలనీలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి ఆ శివుడిని ఆరాధించారు. ఒక పక్క వాన పడుతున్న లెక్క చేయక భక్తులు శివాలయాలకు చేరుకొని దేవుని సన్నిధిలో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అన్ని ఆలయాల వద్ద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని వసతులను కల్పించారు. ఆలయాల ఆవరణలో కొందరు శివభక్తులు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 26వ రోజు గోపవరం పంచాయతీ యానాది కాలనీలో తెలుగుదేశం పార్టీ ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాల యొక్క ముందస్తు మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరుతున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, స్థానిక నాయకులు ద్వారకచెర్ల రాఘవరెడ్డి, జీసీ పుల్లయ్య, పెద్ద కులాయప్ప, సుబ్బారాయుడు, మస్తాన్, రాముడు, అస్సాం శివతో పాటు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పాములేటి నరసింహులు, ఎర్రన్న, భోగాల గంగిరెడ్డి, మాజీ సర్పంచ్ వెలవలి కృష్ణారెడ్డి, నాయకులు నంద్యాల హరినాథరెడ్డి, గూడా మల్లి, వంగల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.